పోటీలో లేని చోట గాజు గ్లాసు గుర్తులు కేటాయించడం దారుణమని టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్రతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదకాకాణిలో సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ వాసులతో పెమ్మసాని ధూళిపాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కుట్రపూరితంగా స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించారని పెమ్మసాని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా కూటమిదే పీఠమని పెమ్మసాని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మొన్న 45% ఓటింగ్ అయింది. హైదరాబాద్ లో అంతా మేధావులు, హైదరాబాద్ లో ఉన్న ప్రజానీకం అంతా విపరీతంగా లాభపడ్డారు ఆ డెవలప్మెంట్ చూసి. అయినా 45% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక్కడ జనరల్ గా ఏంటంటే కడుపు నిండిన వాళ్ళందరూ ఎండల గురించో నిలబట్టం గురించో ఆగిపోయి, లేకపోతే ఎక్కడెక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే అక్కడక్కడ అరాచకం సృష్టించి చిన్న చిన్న రక్తం గారేటట్టు చేసి ఆ రోజు మీడియాలో ఫోకస్ చేసి మీలాంటి సౌమ్యుల్ని ఓటింగ్కి వెళ్లకుండా చేయటంలో ఒక ప్లానింగ్ లో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో గొడవలు చేసే విధంగా. అయినప్పటికీ కూడా మీరు అన్నిటికీ భయపడకుండా పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి మీరు వేయండి, ఓటు వేయండి. వాటికి ఓట్లు రావని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రతి వాడికి 5,000 3,000 ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆ విధంగా వెళ్ళారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో మీలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఓటింగ్ పర్సంటేజ్ పెంచకపోతే మాలాంటి వాళ్ళకి కానీ రేపోతే ఇంకో ముందు వచ్చే తరాలకి రాజకీయ నాయకులకు కానీ ఒక నిస్తేజం వస్తుంది. ఎందుకు ఏమిటి ఉపయోగం వీళ్ళకి చేసి మనం కనీసం 5 సంవత్సరాలు మేము కష్టపడాలని మీకోసం వస్తే 2-3 గంటలు కూడా వీళ్ళు ఓటింగ్కి నిలబడినటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటిది ఉంటుందో మీరందరూ ఆలోచించుకొని మీరు ఒకళ్ళకి 10 మంది మీరు కావాల్సిన వాటర్ తీసుకెళ్తారో, మజ్జిగ తీసుకెళ్తారో, గొడుగు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. ఎండలో అయినా నిలబడి ఈసారి తప్పనిసరిగా ఓటు చేయండి. ఎందుకంటే ఇది వర్గాలకు సంబంధించిన కాదు, తరాల భవిష్యత్తుకు సంబంధించింది. అన్ని వదులుకొని మేము ఈరోజు మీకు అండగా నిలబడటం కోసం వచ్చాం. మీరు ఒక్కరోజు మా కోసం సాక్రిఫైస్ చేయమని కోరుతున్నాం.